మనం డాండీలో ఉన్నాము. సో డాండీ అంటే బేసికల్గా ఒక యాటిట్యూడ్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. కొంచెం నేను ఇంగ్లీష్ మాట్లాడితే మీ ప్లీజ్ డోంట్ మైండ్. సో డాండీ అంటే బేసికలీ ఇట్స్ అన్ యాటిట్యూడ్ షిఫ్ట్ ఇన్ ద ఎంటైర్ థింగ్. అందరు కూడా ఇప్పుడు హైదరాబాద్లో కొత్త ప్లేసెస్ చాలా వస్తూ ఉన్నాయి, చాలా బార్స్ వస్తూ ఉన్నాయి, రెస్టారెంట్స్ వస్తూ ఉన్నాయి. బట్ వీఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీబడి. సో మేము ఎలా డిఫరెంట్ అనుకుంటే మేము మా యాటిట్యూడ్ షిఫ్ట్ ఉంటుంది మొత్తం అసలు ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ అవర్ సర్వీస్ ఆర్ బీట్ ఫుడ్. డాండీ అనేది యాక్చువల్గా చెప్పాలి అంటే ద కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఎనీ పర్సన్ who wants to look good, feel good, go around doing great things. So that is the concept. So మేము ఏంటంటే కార్పొరేట్ ఏరియాలో ఉన్నాము. సో ఈ కాన్సెప్ట్లా క్రియేట్ చేసామంటే ఇప్పుడున్న మీరున్న కార్పొరేట్ ఏరియా డ్యూరింగ్ ద డే టైం మాకు చాలామంది కార్పొరేట్ గెస్ట్స్, వీఆర్ మేడ్ ద ప్రోడక్ట్ టు ఫిట్ ఫర్ ద కార్పొరేట్ గెస్ట్ యాజ్ వెల్. సో దానికోసం వాట్ వీ కాల్ ఇట్ ఇస్ డాండీ ఫర్ డే అని అంటాము. సో డాండీ ఫర్ నైట్ అని కూడా అంటాము. సేమ్ కార్పొరేట్ క్రౌడ్ ఆ రోజు ఫ్రైడే నైట్ బాగా టైర్డ్ అయిపోయి లైక్ దే వాంట్ రిలాక్స్ అండ్ లైక్ టేక్ అ బ్రేక్. సో వాళ్ళు బయటికి వెళ్ళి రిలాక్స్ అవ్వటము, మ్యూజిక్ ఎంజాయ్ చేయటము, డ్రింక్స్ ఎంజాయ్ చేయడం చేయాల్సి వస్తే సేమ్ ప్లేస్కి వస్తారు. లంచ్కి వచ్చినప్పుడు వేస్తే వాళ్ళు డిన్నర్ కూడా వచ్చి వైబ్ అంతా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే వైబ్ బ్రైట్గా ఉందో నైట్ అయ్యేటప్పటికి అది మూడ్ అంతా మారిపోతుంది కంప్లీట్గా. మీరు పైన చూస్తే సీలింగ్లో ఉన్న లైటింగ్ అంతా కూడా రెడ్, గ్రీన్, బ్లూ, మల్టీ కలర్డ్లో అవుతుంది. సో మా దగ్గర ఆర్టిస్ట్ వస్తారు, వాళ్ళు డిఫరెంట్ జానర్ ఆఫ్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. టోటల్ ఎంత కెపాసిటీ? ఇది కెపాసిటీ వచ్చి 180 సీటర్. ఇది ఫ్లోటింగ్ అంతా క్రౌడ్, స్టాండింగ్ క్రౌడ్ అంతా కలుపుకొని వీ కెన్ ఒక 400 మందిని అకామిడేట్ చేయొచ్చు మేము ఈజీగా, కంఫర్ట్గా. మేము కూడా కార్పొరేట్కి ఏం చేస్తున్నామంటే స్పెషల్గా క్యూరేట్ చేసి కార్పొరేట్ ప్యాకేజెస్, పార్టీ ప్యాకేజెస్ అన్నీ కూడా మేము క్యూరేట్ చేసి పెడతాం. ప్యాకేజ్ మేము మినిమం ప్యాకేజ్ 30 నుంచి తీసుకుంటాము. 30 నుంచి మేము 150, 200, 300 దాకా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా ఎక్స్క్లూజివ్గా కావాలంటే కూడా మేము అరౌండ్ 200, 300 ప్యాకేజ్ ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ, నేను కాంపిటీషన్ గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. కాంపిటీషన్ అంటారు ఇప్పుడు హైదరాబాద్లో గ్లోబల్ లెవెల్లో ఎదుగుతుంది కాబట్టి చాలా కొత్త డిఫరెంట్ బ్రాండ్స్, కాన్సెప్ట్స్ వస్తున్నాయి. మేము చాలా ఎఫర్ట్ దేనిలో పెట్టామంటే ఒక కాన్సెప్ట్ బిల్డ్ చేద్దామని. ఎవరైనా ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేసి ఒక ప్రాపర్టీ ఓపెన్ చేసేసి ఒక కన్సల్టెంట్ పెట్టుకొని చేస్తారు, అలా కాదు. సో నేను లాస్ట్ 6 years నుంచి ఈ బిజినెస్లో ఉన్నాను. సో ఐ అండర్స్టాండ్ ద నిటిగ్రిటీస్ ఆఫ్ ద ఎంటైర్ బిజినెస్. సో మీరు చూస్తే కూడా ఫుడ్ నుంచి, ప్లేస్ నుంచి, డ్రింక్స్ నుంచి, మెన్యూ నుంచి నా పర్సనల్ టచ్ చాలా ఉంటుంది. సో మేము ఏంటంటే కాంపిటీషన్తో పెద్దగా పట్టించుకోకుండా వీ వాంట్ టు స్టిక్ టు బేసిక్స్. ఒక గెస్ట్ వస్తే ఆ గెస్ట్కి ఎలా మేము సర్వీస్ ప్రొవైడ్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ హాస్పిటాలిటీ. గెస్ట్ వస్తే మా దగ్గర చాలా హ్యాపీగా బయటకు వెళ్ళాలి, దట్ ఈస్ అవర్ మెయిన్ మోటివ్. వీఆర్ విత్ యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్, సేమ్ యాటిట్యూడ్ మా గెస్ట్ కూడా ఇచ్చి వీ వాంట్ టు మేక్ దెమ్ హ్యాపీ, దట్ ఈస్ అవర్ మెయిన్ మోటివ్. ఫుడ్లో అబ్సల్యూట్లీ ఫుడ్లో స్టార్ట్ చేయటం గ్లోబల్ మెన్యూ ఉంది మా దగ్గర. గ్లోబల్ మెన్యూలో అలానే ఇండియన్ కూడా ఏం చేస్తున్నామంటే చాలా మోడర్న్గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం పొంగనాలు తిని ఉంటాం ఇంట్లో కదా, మేము పొంగనాలు కూడా పెట్టాం ఇప్పుడు ఇక్కడ. ఐఎమ్ షూర్ మీరు బయట ఉన్న బార్స్ అండ్ రెస్టారెంట్స్లో పొంగనాలు ఎక్కడ ఉంటాయని మీరు ఆలోచించవచ్చు. సో మేము పొంగనాలు పెడుతున్నాము, హిందీలో పనీరమ్స్ అంటాం. వెజిటేరియన్కి మన స్ట్రీట్ సైడ్ దొరికే పొంగనాలు పెడుతున్నాం, వెరీ మోడర్న్గా దాన్ని తయారు చేసి ప్లేటింగ్ అంతా ఇచ్చి. నాన్ వెజిటేరియన్లో ఏం చేస్తామంటే పుల్ మటన్ ఉంటుంది కదా, దాన్ని పుల్డ్ మటన్ అంటాం. సో అది ఫిల్లింగ్ చేసి దాంతో పొంగనాలు చేస్తున్నాం. దాని మీద కొంచెం మన గన్ పౌడర్ అంటే పొడి ఉంటుంది, ఆ పొడి అడ్జస్ట్ చేస్తున్నాం. మేము ఫ్యాన్సీగా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు గన్ పౌడర్, పనియారం అవి ఇవి అంటాం. బట్ తెలుగులో చెప్పాలంటే యాక్చువల్ పొంగనాలు అమ్ముతాం మేము. అలానే వడాపావ్ ఒకటి. అవన్నీ అయిన తర్వాత ఇక హైదరాబాదీ అంటే నేను హైదరాబాదీ ప్రాపర్గా. బిర్యానీ అనేది లేకుండా నా కంఫర్ట్ ఫుడ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా బిర్యానీ అనేది కంఫర్ట్ ఫుడ్. సో మేము మా సొంతంగా బిర్యానీ డిఫరెంట్గా, హైదరాబాద్ బిర్యానీ ఎసెన్స్ కోల్పోకుండా దాన్ని చాలా డిఫరెంట్గా క్యూరేట్ చేసి పెట్టాము. సో పిజ్జాస్, పాస్తాస్, బర్గర్స్, కాంటినెంటల్, థాయ్ ఫుడ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. మేము చాలా రీజనబుల్గా ఉంటాము, మరీ ఎక్స్పెన్సివ్గా కాదు. వీఆర్ వెరీ అఫోర్డబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి వెళ్ళి బిర్యానీ తింటే మాకు బిర్యానీ రెగ్యులర్ ఒక బిర్యానీ దానికి మాకు ఒక 20-30 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. వీకెండ్స్లో ఏమైనా స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి మ్యూజిక్లో కానీ లైవ్ మ్యూజిక్? వీకెండ్స్ ఏం చేస్తున్నామంటే లైవ్ మ్యూజిక్ కాదు, మేము ఒక ఇన్ హౌస్ ఆర్టిస్ట్, లోకల్ ఆర్టిస్ట్. సో మేము చాలా చిన్న ప్లేస్, మేము ఒక 180 సీటర్ ప్లేస్.
ఇప్పుడు బయట పెద్ద క్లబ్స్ ఉన్నాయి, వాళ్ళతో మేము కాంపీట్ చేయలేము, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ తెచ్చి చేస్తున్నారు. మేము ఏం చేస్తున్నామంటే లోకల్ ఆర్టిస్ట్, లోకల్ టాలెంట్ని బాగా ప్రమోట్ చేస్తూ వాళ్ళ చేతనే పుష్ చేయించి మేము చేపిస్తున్నాం. టైమింగ్స్ వీఆర్ ఓపెన్ రెగ్యులర్ టైమింగ్స్ ఫ్రమ్ 12 to 12 ఆర్ వీకెండ్స్ 12 to 1. ఇప్పుడు ఎందుకంటే సేఫ్టీ అండ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. Yes, absolutely. సో సేఫ్టీ వైజ్ చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను ఏం ఎంఫసైజ్ చేద్దాం అనుకుంటే, మేము ఆర్ఎంజీ బిల్డింగ్లో ఉన్నాము. దిస్ బిల్డింగ్ హ్యాస్ ద బెస్ట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్, బీట్ ఫైర్, బీట్ ఫుడ్, బీట్ కిచెన్, ఏదైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మేము ప్రతి కిచెన్ మీరు చూస్తే బయట హుడ్స్ ఉంటాయి. మా కిచెన్లో హుడ్స్తో పాటు ఫైర్ సపరేషన్ సిస్టమ్, ఎల్పిజి కట్ ఆఫ్ సిస్టమ్, లీక్ డిటెక్షన్ సిస్టమ్, ప్లస్ ఫైర్ స్ప్రింక్లర్స్, ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీగా ఉంది. అది వదిలేస్తే ఫుడ్ వైస్లో బీట్ ఫుడ్ లైసెన్సెస్, ఫుడ్ హ్యాండ్లర్ సర్టిఫికేట్స్, మా ఎంప్లాయీస్ హెల్త్ సర్టిఫికేట్స్ కూడా మేము చేయించుకున్నాం, సో దట్ వాళ్ళ టెస్ట్ అని చేయించి. సో వీఆర్ ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఆల్సో వీ వాంట్ టు థ్యాంక్ ఆర్ఎంజీ ఫర్ దిస్ బిల్డింగ్, ఆర్ఎంజీ గైస్ ఫర్ ఇట్. వాళ్ళు కూడా మాకు బాగా కోఆర్డినేట్ చేసి, బాగా గైడ్ చేసి ఇదంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలి అని చేస్తున్నాం. సో మీరు యాక్చువల్గా నన్ను అడుగుతే క్వశ్చన్, మన ఇక్కడ రెస్టారెంట్కి, ఇప్పుడు ఉన్న డాండీకి, దుబాయ్లో ఉన్న రెస్టారెంట్కి, యూఎస్లో ఉన్న రెస్టారెంట్కి సేమ్ స్టాండర్డ్స్తో పనిచేస్తున్నాం మనం. ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా గాంధీ అబ్సల్యూట్లీ. సో గోయింగ్ ఫార్వర్డ్ హైదరాబాద్లో కాకుండా బాంబే, బెంగళూరు, దుబాయ్లో కూడా మేము ఎక్స్పాండ్ చేయడానికి ఆల్రెడీ చూస్తున్నాం. లేదు, ఇది నా 3rd అవుట్లెట్ ఇన్ హైదరాబాద్. మిగతావి ఇక జూబ్లీ హిల్స్లో ఉన్నాయి. నేమ్ డాండీ అంటే అది చెప్పండి. డాండీ అనే అసలు డాండీ అంటే ఏంటంటే ఒక మ్యాన్, ఒక మనిషి హూజ్ obsessed with లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, డూయింగ్ థింగ్స్ ఇన్ అ వెరీ స్టైలిష్ వే. సో మేము ఈ కాన్సెప్ట్ ఎలా క్యూరేట్ చేసామంటే, ఐ హ్యావ్ లైక్ కపుల్ ఆఫ్ నేను ఇంకో పార్ట్నర్ ఉన్నాను అనమాట. సో వీ కాల్ అస్ డాండీ 1, డాండీ 2. సో యూనో డే టైమ్ సేమ్ డాండీ అనే పర్సన్ రెస్టారెంట్కి వస్తే ఎలా ఫీల్ అవుతారో, రాత్రికి ఎలా వస్తే ఎలా ఫీల్ అవుతారో, అది ద కాన్సెప్ట్ ఈజ్ ఆల్ అరౌండ్ దట్. సో ఆల్సో డాండీ ఈజ్ అ లైఫ్ స్టైల్ బ్రాండ్. సో గోయింగ్ ఫార్వర్డ్ మేము ఏం చేస్తామంటే టీ షర్ట్స్, స్ట్రీట్ వేర్, స్నీకర్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో జస్ట్ ఒక రెస్టారెంట్ కాదు, దిస్ ఈజ్ నాట్ అ బార్, నాట్ జస్ట్ అ రెస్టారెంట్, దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ లైఫ్ స్టైల్ బ్రాండ్. ఆన్లైన్ బుకింగ్ ఉందా? సారీ, ఆన్లైన్ బుకింగ్. ఆన్లైన్ బుకింగ్ ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది, గూగుల్ మై బిజినెస్లో కూడా అవైలబుల్.